కొత్త కల్చర్, ఒక కొత్త యాస. అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. బట్ వీఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అబౌట్. సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెర్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 నోట్సే ఉంటాయి దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ, లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసుండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ టైర్ 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా నేను డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్. ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్. అంతకు తప్పితే ఏం లేదు వీళ్ళకైతే. నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ, ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో. హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ ది మూమెంట్ that is running, that has been running for the last 1 week, how will they receive this? బ్రహ్మాజీ గారు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు how will they receive this అంటే what is the right stand అంటున్నారా? మీరు I can only tell you my opinion, sir. Please. Guaranteed గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే in terms of governance we have divided గానీ not in terms of culture, not in terms of anything. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే that imaginary line should never divide us. లేకుండా బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వి డిడ్ంట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్స్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసిన తెలుగునాడు మనదే. సో let us spread love and let's do it through cinema. Good sir, great.